హాయ్ ఎవ్రీవన్. మనలో చాలా మందికి గోల్డ్ అంటే ఇంట్రెస్ట్. ఆడవాళ్ళకైతే చెప్పవలసిన అవసరం లేదు. గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే చాలా ఇష్టం. అయితే గోల్డ్ అంటేనే ఇంత ఇష్టం. మరి ఆ గోల్డ్ షాప్కి మీరే ఓనర్ అయితే ఎలా ఉంటుంది? ఒక కంపెనీలో మీరు షేర్ హోల్డర్ అయితే ఆ కంపెనీలో మీరు ఓనర్షిప్ పొందినట్టే. సో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయిన లలిత జ్యువెలరీలో మీరు ఒకవేళ ఓనర్గా అవ్వాలనుకుంటే లేదా షేర్ హోల్డర్గా అవ్వాలనుకుంటే ఇది ఒక అవకాశం. నెక్స్ట్ 17th ఆగస్ట్ నుంచి లలిత జ్యువెలరీ వాళ్ళ యొక్క ఐపీఓ రాబోతా ఉంది. ఈ ఐపీఓలో మీరు అప్లై చేయొచ్చు, లేదా ఒకసారి లిస్టింగ్ అయిన తర్వాత కూడా ఈ కంపెనీ యొక్క షేర్ మీరు కొంటే కంపెనీ యొక్క షేర్ హోల్డర్గా మారి కంపెనీ యొక్క ఓనర్గా మీరు పిలవచ్చు. అయితే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఎంతవరకు కరెక్టు, అసలు మార్కెట్ ఏంటి, ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. అయితే ఈ వీడియోలో నేను నా యొక్క అనాలిసిస్ లేదా నా యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు కొన్ని కీ అప్డేట్స్ మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఒకటి ముఖ్యంగా మీరు గమనించాలి, నేను చాలాసార్లు చెప్పే ఉంటాను, మనం ఇచ్చిన అనాలిసిస్, ఎడ్యుకేషన్స్ ఇవన్నీ కూడా కేవలం ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, తెలుసుకోవడానికి లేదంటే అవగాహన పెంచుకోవడానికి, క్రాస్ చెకింగ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయండి. ఇది అల్టిమేట్ అడ్వైజ్ కానే కాదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీకు మీరు ఓన్గా స్టడీ చేయండి, రీసెర్చ్ చేయండి, అర్థం చేసుకోండి. లేదా మీకు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క సలహా తీసుకున్న తర్వాతే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీని చేయండి. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్తే అది నిజమో అబద్ధమో అని చెప్పి తెలియక డబ్బులు వస్తాయని చెప్పేసి మాత్రం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇది మా యొక్క మెయిన్ డిస్క్లైమర్. సెకండ్ డిస్క్లైమర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్లైమర్, డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడు కూడా రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బిజినెస్ బాగుండొచ్చు, రేపు బిజినెస్ బాగోలేకపోవచ్చు. సరైన అవగాహన లేకుండా కేవలం లాభాలు వస్తాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ ఎవరైతే 5 లక్షలు 10 లక్షల కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను చూస్తూ ఉన్నాను, ₹1,00,000 ఉన్నా కూడా డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తూ ఉన్నారు. 10,000 ఉన్నా కూడా స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తూ ఉన్నారు. అది కొంతవరకు సరదాగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఉంటుంది. లాంగ్ టర్మ్లో మీరు వెల్త్ క్రియేషన్ చేయలేరు. ఇది స్టాండర్డ్ డిస్క్లైమర్. ఇక థర్డ్ పాయింట్, నేను చాలాసార్లు చెప్పినట్టుగా నేను యూట్యూబర్ని కాదు. నేను లైవ్లో మార్కెట్లో సర్వీసెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్ సంబంధించి వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్, టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. నేను ఈవెన్ స్క్రిప్ట్ లేకుండా నాకు ఆ పాయింట్ చెప్తాను. ఎటువంటి టెలిప్రాంప్టర్స్ యూజ్ చేయను. సో ర్యాండమ్గా నాకున్న ఐడియాస్, అభిప్రాయాలు తెలియజేస్తాను. అండ్ వీడియోస్ కూడా నేను ఎడిట్ చేస్తాను. సో దీనికి చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అయితే కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నా కూడా చాలామంది మమ్మల్ని వేరే యూట్యూబర్తో కంపేర్ చేయడము, వేరే యూట్యూబర్ లాగా మాట్లాడడం అనడం, ఇవన్నీ కూడా మానుకోండి. ఎందుకంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ నేను సింగిల్గా అన్నీ చేస్తూ ఉన్నాను. డేటా కలెక్షన్ చేయడం నుంచి దాన్ని మీకు తెలియజేయడంతో పాటు వీడియో ఎడిటింగ్, ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది. ఎవరైతే యూట్యూబ్ లేకపోతే ఇతర వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక వీడియో చేయడం ఎంత ఎఫర్ట్స్తో కూడుకుందని వాళ్ళకి బాగా తెలుసు. సో మమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. నేను రిపీటెడ్గా చెప్తా ఉంటాను, ఇది మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఒకవేళ మీరు ఈ ఛానల్ లేదా ఈ వీడియో మొదటిసారి చూస్తే మన ఛానల్లో డిఫరెంట్ టైం పీరియడ్లో డిఫరెంట్ అనాలిసిస్ అయితే షేర్ చేశాం. ముఖ్యంగా గోల్డ్ సిల్వర్ సంబంధించి, తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ అవనియండి, లోకల్ డొమెస్టిక్ మార్కెట్ అయిన నిఫ్టీ సంబంధించి అవనియండి, గోల్డ్ సిల్వర్, క్రూడ్ ఆయిల్, డాలర్ సంబంధించి చాలాసార్లు ఇచ్చిన అనాలిసిస్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. అంతేకాకుండా నేను చాలా లైవ్ కేస్ స్టడీస్ లేదా జనానికి ఉపయోగకరమైన కొన్ని సబ్జెక్ట్ గురించి మాట్లాడాను. లాస్ట్ 1 వీక్ ముందు నేను ఒక వీడియో చేశాను గోల్డ్ స్కీమ్ సంబంధించి. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది చాలా మంచి సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడారు, మా యొక్క సందేహాలు మీరు తీర్చారని చెప్పి చాలామంది అన్నారు. సో అలాగా మనం ఎప్పుడు కూడా రియల్ టైమ్ కేస్ స్టడీస్ మీద ఎక్కువగా నేను మాట్లాడే ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఈ వీడియోలో దాని గురించి కూడా మరొకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు లలిత జ్యువెలరీ అనేది గోల్డ్ స్కీమ్కి ఒక రెప్లికా. గోల్డ్ స్కీమ్ ద్వారానే లలిత జ్యువెలరీ యొక్క బ్రాండ్ అనేది బాగా పెరిగిందని నా యొక్క అభిప్రాయం. సో అది ఒక కోఇన్సిడెంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. లాస్ట్ వీకే నేను ఆ వీడియో చేశాను. ఆ తర్వాత ఈరోజు లలిత జ్యువెలరీ వాళ్ళ యొక్క అయిపోతే వస్తుందని చెప్పి నేను విన్నాను. సరే, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కింద మనం మాట్లాడదాం. అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది, నేను జనరల్గా ఇదివరకు చెప్పినట్టుగా మిగతా వాళ్ళలాగా నా కంటెంట్ అయితే ఉండదు. నా యొక్క ఆలోచన విధానం ఇదంతా కూడా వేరేగా ఉంటుంది. నేను ఇక్కడ టిప్స్ బై చేయండి, సెల్ చేయండి,
ఇంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం నాకు ఉద్దేశం కాదు. ఎడ్యుకేషన్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత చాలా మందికి ఆ యొక్క ఎనాలిసిస్ ప్రాసెస్ కానీ, లేదా డేటా కలెక్షన్కి సంబంధించి కానీ, లేదంటే వే ఆఫ్ థింకింగ్ కానీ చాలా మందికి సరైన వేలో ఉండదు. అది కొద్దిగా మోడిఫై చేయాలి లేదా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉంటాను. ఈ వీడియోలో నేను కొన్నిసార్లు ఎనాలిసిస్ గురించి మాట్లాడవచ్చు, బట్ దాన్ని మీరు స్టాండర్డ్గా తీసుకోకండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను బై చేయమంటే మీరు బై చేసేస్తారు, రేపు సెల్ కాల్ ఎవరిస్తారు, ఎగ్జిట్ ఎవరిస్తారు, మళ్ళీ నేను మీ కంటాక్ట్లో లేకపోతే మీకు తెలియదు కదా. సో మీరు బిజినెస్ అర్థం చేసుకోవాలి, లేదంటే కరస్పాండింగ్ అడ్వైజర్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. ఈ రెండు కూడా మీరు తెలుసుకోవాలి. ఈ వీడియోలో నేను చాలా బేసిక్స్ టాపిక్స్ గురించి మాట్లాడతాను. గోల్డ్ జ్యువెలరీ సంబంధించి, గోల్డ్ ప్యూరిటీ సంబంధించి, మార్కెట్లో కొన్ని మిస్లినియస్ థింగ్స్ గురించి ఇవన్నీ కూడా మాట్లాడుతూ, ఆ తర్వాత లలిత జ్యువెలరీ కంపెనీ గురించి, ఐపీఓ గురించి, వాల్యుయేషన్ గురించి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకు చేయకూడదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. చివరికి నా యొక్క అనాలిసిస్ లో నేను తెలుసుకుంది ఏంటి, ఇవి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇవన్నీ కూడా 1 by 1 రియల్ టైం డాటాని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నా యొక్క ఫాలోవర్ లో చాలా మంది గోల్డ్ షాప్ ఓనర్స్, గోల్డ్ మెర్చెంట్స్, గోల్డ్ స్మిత్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ నా ఫ్రెండ్స్ లో అండ్ నా సర్కిల్ లో కూడా చాలా మంది గోల్డ్ బిజినెస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చాలా వరకు నేను ఓపెన్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు లేదా తప్పుగా చెప్పట్లేదు, వాస్తవాలు మీకు వాస్తవంగానే మాట్లాడతాను. సో దాన్ని మీరు పాజిటివ్ గా తీసుకోండి. కొన్ని ఇండస్ట్రీలో కొన్ని తప్పులు లేదా కొన్ని సీక్రెట్స్ కూడా ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్, నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నేను ఎలా ఆలోచన చేస్తాను, నేను ఆ కంపెనీని ఎలా అర్థం చేసుకుంటా, బిజినెస్ ఎలా అర్థం చేసుకుంటా, నాకున్న అవగాహన ఏంటి, ఇది నా యొక్క థాట్ ప్రాసెస్. సో దాన్ని నేను ఓపెన్ గా చెప్తున్నాను. సో దాన్ని మీరు వేరే విధంగా తీసుకోవద్దని చెప్పి నా యొక్క రిక్వెస్ట్. సరే, ఈ వీడియోలో మనం లలిత జ్యువెలరీ కంపెనీ యొక్క ఐపీఓ కంపెనీ ఫ్యూచర్లో ఎలాగా గ్రోత్ ఉంటుంది ఇవన్నీ మనం మాట్లాడదాం. బట్ కొన్ని బేసిక్స్ పాయింట్ గురించి మాట్లాడతాం. నేను ఇదివరకు చెప్పినట్టుగా మనలో చాలా మందికి గోల్డ్ అంటే ఇష్టం. అయితే గోల్డ్ అనేది మనం ఎక్కువగా ఆర్నమెంట్లోనే ఉంచుకుంటాం. బిస్కెట్స్ అనేది అది ఇన్వెస్ట్మెంట్, బట్ ఆర్నమెంట్స్ అనేది చాలా మ్యాండేటరీగా మనం వాడతాం. ఈ ఆర్నమెంట్స్ సంబంధించి మనం కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనం ఈ గోల్డ్ మెర్చెంట్స్ లేదా జ్యువెలరీ షాప్ వాళ్ళ బిజినెస్ న్యాచురల్ ఎలా ఉంటుంది, వాళ్ళ రిస్క్ ఏంటి, వాళ్ళు చేసే ఫ్రాడ్లు ఏంటి, అండ్ ఇన్వెస్టర్స్ రీసెంట్గా వాళ్ళ యొక్క సైకాలజీస్ ఏంటి, ఇవి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనరల్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది రియల్ ఎస్టేట్ తర్వాత లేదా రియల్ ఎస్టేట్తో పాటు అత్యధికంగా బ్లాక్ మనీ కలిగి ఉండే ఒకే ఒక అసెట్ క్లాస్ గోల్డ్. అది ఓపెన్ సీక్రెట్. అయితే ఎక్కడ బ్లాక్ మనీ, ఎక్కడ అన్రెగ్యులేషన్స్ ఉంటాయో అక్కడే కొన్ని తప్పులు, కొన్ని మ్యానిపులేషన్స్, కొన్ని మిస్లినియస్ థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒప్పుకోవాల్సింది, మనం చాలామంది బ్లాక్లో గోల్డ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, బ్లాక్ మనీతో గోల్డ్ కొంటాం. చాలాసార్లు షాప్ ఓనర్స్ కూడా అంటారు, మీరు జిఎస్టీ కట్టకండి, మీరు నార్మల్గా క్యాష్ ఇచ్చేయండి, మీకు జిఎస్టీ లేకుండా ఇస్తామంటారు. మనం కూడా తీసుకుంటాం. ఒకటి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జిఎస్టీ ఇస్తే మనకి బిల్ ఇస్తాడు, లేదా గోల్డ్ యొక్క కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్ మెన్షన్ చేస్తాడు. ఇదన్నీ కూడా రిపోర్ట్లోకి వెళ్తాయి. ఇవన్నీ కూడా టోటల్ గోల్డ్ ఎంత టర్న్ ఓవర్ వచ్చింది, ఎక్కడికి వెళ్తా ఉంది, ఓవరాల్గా జిఎస్టీ ఏం పడుతుంది అని చెప్పి ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, రైట్? ఇప్పుడు మనం ఒక ఐటమ్ మనం కొంటాము, ఒక ఎలక్ట్రానిక్స్ థింగో లేకపోతే మెడిసిన్ లేదా కొంటాం, దాని మీద ఒక బిల్ ఉంటుంది. ఆ బిల్ ద్వారా అది వస్తే అది ట్రాకింగ్ అయితే అవుతుంది. మరి జిఎస్టీ పే చేయకుండా మనం గోల్డ్ కొంటాము. మరి ఆ గోల్డ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, దానికి ట్రాకింగ్ ఎక్కడ జరుగుతూ ఉందంటే జీరో. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, మన మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో ఆల్మోస్ట్ 40 to 50% పైన గోల్డ్ ఏదైతే ట్రాన్సాక్ట్ అవుతా ఉందో లేదా గోల్డ్ ఏదైతే రొటేషన్ అవుతా ఉందో అది మీరు అర్థం చేసుకోవాలి. ఇట్స్ స్మగుల్డ్ గోల్డ్ నేను మెన్షన్ చేస్తా ఉన్నాను. మనం ఈరోజు గవర్నమెంట్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ పెంచింది, జిఎస్టీ రేట్లు పెరిగాయి, ఇవన్నీ మనం మాట్లాడతాం. బట్ ఈరోజు దేశంలోకి వచ్చే చాలా బంగారం స్మగ్లింగ్ వేలోనే వస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ చాలా మంది వాళ్ళు జిఎస్టీ లేకుండా ఇవ్వగలుగుతా ఉన్నారు. వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ నుంచి లేదా గవర్నమెంట్ త్రూ కొనే ఉంటే వాళ్ళు జిఎస్టీ పే చేయవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రెండో ఇంపార్టెంట్ పాయింట్, చాలా వరకు మీకు గోల్డ్ మేకింగ్ ఈ సమయంలో వేస్టేజ్ అని చెప్పి లేకపోతే మేకింగ్ ఛార్జెస్ అని చెప్పేసి మనకు జనరల్గా చెప్తాం. మేకింగ్ ఛార్జెస్ అనేది ఓకే, ఎందుకంటే మనకు ఒక వస్తువు తయారు చేస్తారు కాబట్టి లేబర్ కాస్ట్ కింద దాన్ని ఎదురు మానిటరీ అంటే డబ్బుల కింద ఇవ్వచ్చు, లేదా గోల్డ్ కొంత 1%, 2% ఇలా కొంతమంది ఇస్తారు, అది వేరే విషయం. బట్ ఈ వేస్టేజ్ సంబంధించి కూడా చాలా చర్చలు లేదంటే ఒక ఆర్గ్యుమెంట్ కూడా మార్కెట్లో నడుస్తూ ఉంది. ఏంటి ఆర్గ్యుమెంట్ అంటే, ఈ వేస్టేజ్ ఏదైతే అంటా ఉన్నారో ఈ గోల్డ్ మెర్చెంట్స్, అది 100% జెన్యూన్ కాదు. ఎయిదర్ దీంట్లో కొంత ఆర్గ్యుమెంట్ కూడా ఉంది, ఒక ఆర్నమెంట్ చేసేటప్పుడు ఎంతో కొంత గాల్లో కలిసిపోతుంది, లేదంటే అది చాలా చిన్న పార్టికల్ కాబట్టి ఎక్కడో
వెళ్ళిపోతుంది, దాన్ని మనం కంట్రోల్ చేయలేమని చెప్పేసి వేస్టేజ్ అనేది యాడ్ చేస్తారు. బట్ ఇన్ఫ్యాక్ట్ నేను అర్థం చేసుకున్న డిఫరెంట్ థ్యూరీస్, ప్రాక్టికల్ థింగ్స్ చూస్తే చాలా వరకు మీకు ఏదైతే వేస్టేజ్ ఛార్జెస్ వెంట ఉన్నారో అది యాక్చువల్ వేస్టేజ్ కానీ ఎక్కువగానే ఛార్జ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్నమెంట్గా లేకపోతే ఒక రింగ్ లేదా ఒక చైన్, ఇట్లా ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క వేస్టేజ్ అయితే ఉంటుంది. బట్ ఎక్కువగా వర్క్ జరిగేటప్పుడు ఎక్కువ వేస్టేజ్ అయితే అవుతుంది, అదైతే కాదన్నా. బట్ అక్కడ 1% వేస్టేజ్ జరిగితే వీళ్ళు 3 to 4%, 3% జరిగితే 13%, 15% కూడా చేస్తారు. ఇది యాక్చువల్లీ వేస్టేజ్లో చాలా మంది జ్యువెలరీ షాప్ వాళ్ళు కానీ లేకపోతే మేకింగ్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు ఛార్జెస్, ఓవర్ ఛార్జెస్ అనుకోనివ్వండి, ఫ్రాడ్ అనుకోనివ్వండి, ఏదైతే చేస్తారు. మీరు అడగొచ్చు, లేదా ఎవరైతే జ్యువెలరీ షాప్ ఉన్న వాళ్ళు నన్ను తప్పుగా అనుకోవచ్చు. నేను చెప్తా ఉన్నాను, ఇంత వేస్టేజ్ జరిగిందని చెప్పి మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? ప్రతిదీ మనం రికార్డెడ్ థింగ్ అయితే ఉండదు కదా, ప్రతిదీ మనం కళ్ళతో చూడం కదా. వేస్టేజ్ ఛార్జెస్ అని చెప్పి ఎలా అనుకుంటారు? మీరు ఒక రఫ్ ఎస్టిమేషన్ మీరు వేస్తా ఉన్నారు, ఆ రఫ్ ఎస్టిమేషన్ మిగతా వాళ్ళు నమ్మాలని చెప్పి మీరు చెప్తా ఉన్నారు, రైట్? ఇక్కడ ఒక ఆర్నమెంట్ మీరు చేస్తా ఉన్నారు ల్యాబ్లో లేకపోతే మీ యొక్క షాప్లో, ఇంత వేస్టేజ్ జరుగుతుందని చెప్పి మీరు ఏ ప్రామాణికంగా చెప్తా ఉన్నారు? ఇది అన్ని జ్యువెలరీ షాప్స్లో, అన్ని కంపెనీస్లో, అన్ని దగ్గర ఇదే జరుగుతూ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో కార్పొరేట్ కంపెనీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు దీంట్లో ఒప్పుకుంటా ఉన్నారు. ఏంటి, ట్రెడిషనల్ వేలో వెళ్తే ఎక్కువ వేస్టేజ్ అవుతుంది, మెషినరీ కటింగ్ లేకపోతే మెషినరీ వల్ల వెళ్తే తక్కువ అవుతా ఉంది. రీసెంట్ టైమ్స్లో స్కీమ్స్ అన్ని ఇవన్నీ పెట్టేసి ఇప్పుడు వేస్టేజే లేదని చెప్పేసి ఇవన్నీ చెప్తా ఉన్నారు. బట్ వాస్తవం ఏంటంటే చాలా వరకు వేస్టేజ్ అనేది జరగదు అని చెప్పి కూడా పాయింట్ ఉంది. ఒకవేళ జరిగినా కూడా చాలా నార్మల్, ఒక 2%, 3% మాత్రమే ఉంటుంది. నేనేం చెప్తా ఉంది, ఒక మంచి ఆర్నమెంట్కి ఒక 2-3% వేస్టేజ్ జరిగితే జ్యువెలరీ వాళ్ళు 10% వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. అయితే ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేయడానికి గల ఇంకొక కారణం కూడా నేను చెప్తాను. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతారు. ఆ ఫ్యాక్టర్ ఏంటో కూడా నేను చెప్తాను. ఇప్పుడు జనరల్గా మీరు చూడండి, ఎవరైతే ఆర్నమెంట్స్ చేయించుకుంటారో లేదా కొంటారో మీరు గమనించండి, మేకింగ్ ఛార్జెస్ కన్నా వేస్టేజ్ ఛార్జెస్ ఎప్పుడు కూడా ఎక్కువ పెడతారు. మేకింగ్ ఛార్జెస్ 1-2% పెడతాడు, వేస్టేజ్ ఛార్జెస్ ఎక్కువ పెడతాడు. ఎందుకు ఇలా పెడతారు అంటే దాంట్లో ఒక లాజిక్ కూడా ఉంది. ఇక్కడ యాజ్ పర్ ఇండియన్ సైకాలజీ, నేను కష్టపడ్డాను నాకు ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్తే మన సైకాలజీ ఒప్పుకోదు. కష్టపడితే దాన్ని బేరం ఆడతాము, లేదంటే దానికి డిస్కౌంట్ కూడా అడుగుతాం. బట్ వేస్టేజ్ అంటే అది కామన్గా అయిపోతుంది కదండి, మా చేతిలో లేదు కదండి అని చెప్పేసి జనరల్గా చాలామంది వేస్టేజ్ అంటే బంగారమే తీసేసుకుంటారు, డబ్బులు తీసుకోరు. ఆ విధంగా వేస్టేజ్ అనే పేరుతో వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ లేదంటే బంగారాన్ని కస్టమర్లని తీసుకుంటారు. నేను ఇదివరకు చెప్పినట్టుగా మేకింగ్ ఛార్జెస్ అంటే కస్టమరు బర్గెన్ చేయొచ్చు, అదే ఇంత వస్తువుకి ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి. వేస్టేజ్ అంటే తప్పించుకోలేడు. సో వేస్టేజ్ పేరుతో వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ని ఇండైరెక్ట్గా తీసుకుంటా ఉన్నారనేది వాస్తవం. ఇది ఒప్పుకోవాల్సింది. మనం కొంతమంది ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, బట్ వాస్తవం చెప్తాం. సో వేస్టేజ్ అనేది ఎక్కడ కూడా ఇంత వేస్టేజ్ జరుగుతుంది, జరగాలని చెప్పేసి రూల్స్ అయితే లేవు, రెగ్యులేషన్స్ అయితే లేవు, అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేదు. సో ఇది ఒకటి. రెండోది, ప్యూరిటీ విషయంలో కూడా చాలా వరకు మ్యానిపులేషన్స్ చెయ్యొచ్చు, దాంట్లో డౌటే లేదు. ఈ జ్యువెలరీ షాప్స్లో చాలా వరకు ఈ ఫ్రాడ్ అనేది జరుగుతూ ఉంటుంది, చాలా వరకు ట్రస్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ నేను చాలా బేసిక్స్ అండ్ రియల్ టైం డేటాని ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఒక బిజినెస్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే ఆ బిజినెస్ని మనకు బెటర్గా అర్థం చేసుకుంటాం. నేను ఎక్కడ కూడా మ్యాథమెటిక్స్కి వెళ్ళట్లేదు, అకౌంట్స్ గురించి వెళ్ళట్లేదు, బిజినెస్ గురించి మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఒకసారి నేను ఒక గోల్డ్ ఐటెం చేసుకోవాలని చెప్పేసి మా ఫ్రెండ్కి అడిగాను, ఇక్కడ ఎవరైనా మంచి సరబులు ఉంటారా, వాళ్ళు చేస్తారని చెప్తే తను ఒకే మాట అన్నాడు, చేస్తే మీ నేటివ్ ప్లేస్లో చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక ఊర్లో చేసుకోవచ్చు, హైదరాబాద్లో నువ్వు ఎవరికి కూడా ఐటెం చేయమని చెప్పి ఇవ్వద్దు అని చెప్పాను. ఎందుకు మాట అన్నాడంటే అక్కడ ఎక్కువగా మోసం జరుగుతుంది, లేదా వేస్టేజ్ పేరుతో, కల్తీ పేరుతో దాన్ని స్పాయిల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం నేను నా యొక్క నేటివ్ ప్లేస్లో ఒక గోల్డ్ ఐటెం చేశాను. కొన్ని సంవత్సరాల కిందట నాకు బాగా డబ్బులు అవసరం ఉంటే నా గోల్డ్ తీసుకువెళ్ళి బ్యాంక్లో లోన్ కోసం ఇచ్చాను. అక్కడ ఎవరైతే అప్రైజర్ ఉంటారో ఆ అప్రైజర్ ఎంతో ఆశ్చర్యపోయాడు, ఇంత క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ఇక్కడిది కాదు, ఈ క్వాలిటీ గోల్డ్ ఇక్కడిది కాదు అని చెప్పాడు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో ఎంత కల్తీ గోల్డ్ దొరుకుతూ ఉంది అన్నది. అంటే నేను ఇక్కడ వాస్తవాలు చెప్తా ఉన్నాను, ఇక్కడ ఎవరిని కూడా నేను మెన్షన్ చేయట్లేదు, ఆ పర్సన్ కానీ ఈ పర్సన్ కానీ. సో గోల్డ్ ఆర్నమెంట్స్లో మనకి చాలా వరకు క్వాలిటీ అనేది మ్యానిపులేట్ చేయొచ్చు. అండ్ మీరు రీసెంట్ టైమ్స్లో వింటూ ఉంటారు, కొంతమంది గోల్డ్ లోన్లో అప్రైజర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే సిండికేట్గా ఏర్పడిపోయి తక్కువ వెయిట్ ఉన్న గోల్డ్ని ఎక్కువ వెయిట్గా క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాముల గోల్డ్లో, అంటే గోల్డ్ ఆర్నమెంట్లో 10 గ్రామే పెట్టేసి మిగతాదంతా వేరే మెటల్ పెట్టేసి 100 గ్రాముల గోల్డ్ కింద దాన్ని చూపించి బ్యాంక్లో లోన్ తీసుకుంటారు. కానీ అందులో ఉండేది 10% గోల్డే.
సో ఇలాగా గోల్డ్లో చాలా వరకు మోసాలు అయితే చేసేవచ్చు, చాలా వరకు తెలియదు. ఇదే మనకి నార్మల్గా స్టోన్ టెస్ట్ ఉంటుంది, స్టోన్ టెస్ట్లో కూడా కొంతవరకు తెలుస్తుంది, 100% కూడా తెలియదు. దానికి చాలా వరకు అంటే నాకు గోల్డ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు బాగా తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పింది నేను చెప్తా ఉన్నాను. చాలా వరకు అక్కడ తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది. చాలా వరకు వాళ్ళు తెలుసుకోవాలంటే కెమికల్ టెస్ట్కి వెళ్ళాలి, లేదంటే ఇప్పుడు రీసెంట్గా కొన్ని అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ వచ్చాయి కాబట్టి దాని ద్వారా కూడా కొంత తెలుస్తుంది. బట్ నార్మల్గా స్టోన్ మీద మనం అరగ తీస్తే లేదా నార్మల్గా చూస్తే కూడా చాలాసార్లు మనం తెలుసుకోలేము, అందులో క్వాలిటీ ఎంత ఉందో 100% చెప్పలేదు. ఎక్సెప్ట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు నార్మల్గా చెప్పుకోవచ్చు. బట్ పెద్ద ఆర్నమెంట్స్లో దానికి క్వాలిటీ టెస్ట్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా వరకు ఈరోజు జ్యువెలరీ ఇండస్ట్రీలో ఫ్రాడ్ జరిగే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఏ విధంగా అయినా ఫ్రాడ్ చేసేస్తారు. ఎస్పెషల్లీ ఇండియా లాంటి దేశాల్లో ఈ ఫ్రాడ్లు చాలా అధికం. హాల్ మార్క్ నుంచి వెయిట్ నుంచి ప్రతిదీ ఫ్రాడ్. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకు నేను మాట్లాడుతూ ఉన్నానంటే ఈ మార్కెట్ అలాంటిది. అట్ ద సేమ్ టైం గోల్డ్ బిజినెస్లో కానీ జ్యువెలరీ బిజినెస్లో చేసే వాళ్ళ యొక్క రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు లలిత జ్యువెలరీ వాళ్ళు ఇప్పుడు వచ్చారు, కళ్యాణ్ జ్యువెలరీస్, మిగతా చాలా మంది కంపెనీస్ ఆల్రెడీ లీస్ట్ అయితే ఉంది. ఇదే స్పేస్లో రీసెంట్గా మనకి విశాఖపట్నం సంబంధించి మనోజ్ వైభవ్ జ్యువెలరీస్ అని చెప్పేసి ఒక 2 years బ్యాక్ లిస్టింగ్ వచ్చారు. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. వీళ్ళు లిస్టింగ్ వచ్చిన సందర్భంలో నేను నా యొక్క అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ రిస్క్, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నా యొక్క అభిప్రాయం చెప్పాను. ఈరోజు అది డౌన్ ట్రెండ్లో ఉంది, అది వేరే పాయింట్. కానీ మనోజ్ వైభవ్ జ్యువెలరీస్ యొక్క కేస్ స్టడీ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే తెలుసు. మనోజ్ వైభవ్ విశాఖపట్నం సంబంధించింది. ఈ కంపెనీ యొక్క ఫౌండర్ మనోజ్ గారు బెంగళూరు వెళ్ళి కొన్ని డైమండ్ ఆర్నమెంట్స్ తీసుకురావడానికి తనే స్వయంగా వెళ్ళారు. ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఆ రోజుల్లో ఒక 20 కోట్లు 30 కోట్ల వాల్యూ ఉన్న డైమండ్స్ అనమాట. సో అవి తెస్తున్న ప్రాసెస్లో తన మీద అటాక్ జరిగి తను చనిపోయారు. అంటే ఈ బిజినెస్ ఎంతో రిస్క్. తర్వాత రీసెంట్గా మీరు అర్థం చేసుకోవాలి, ఎవరైతే మీకు మార్కెట్లో ఐడియా ఉంటుంది, చాలా జ్యువెలరీ షాప్స్ ఉంటాయి, కొన్ని జ్యువెలరీ షాప్స్ ఒక ఆర్డర్ అయితే పెడతారు, వాళ్ళు దాన్ని తయారు చేయరు, వేరే కొంతమంది మేకర్స్ ఉంటారు లేదా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, వాళ్ళకి అది వర్క్ ఇస్తారు, వాళ్ళు చేసిన తర్వాత ఆ వర్క్ వీళ్ళకి వస్తారు. ఇది జరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీస్ అనే కన్నా చాలా వరకు చిన్న ఫార్మ్స్ లేదంటే ఇండివిజువల్స్ చాలా మంది ఈరోజు మార్కెట్. ఈరోజు కూడా మనకి కార్పొరేట్ బిజినెస్ కన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా ఎక్కువగా గోల్డ్ బిజినెస్ అయితే రొటేట్ అవుతూ ఉంటారు. ఇందులో ఆల్మోస్ట్ 60% వరకు కూడా ఇప్పటికి కూడా చిన్న షాప్స్, ఏజెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ఒక కేసు చెప్తాను. మనకి కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన సందర్భంలో ఒక గోల్డ్ షాప్ ఓనర్ ఉన్నారు. గోల్డ్ షాప్ ఓనర్కి నేను నా యొక్క గోల్డ్ ఆర్నమెంట్ చేయమని చెప్పి నేను ఫుల్ పేమెంట్ చేశాను, తను యాక్సెప్ట్ చేశాడు. బట్ ఎవరైతే తనకి సప్లై చేస్తాడో లేదా మ్యానుఫ్యాక్చర్ చేస్తాడో వీళ్ళు వాళ్ళకి ఆ యొక్క గోల్డ్ అయితే ఇచ్చారు. బట్ ఏదైతే ఈ ప్రాసెస్ చేస్తున్న సందర్భంలో ఎవరైతే గోల్డ్ తయారు చేస్తారో తను కరోనా వచ్చి లేకపోతే సమ్ హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయాడు. ఎంత ట్రాన్సాక్షన్ అనేది ప్రాబ్లంకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే చాలా వరకు ఈ బిజినెస్ అంతా కూడా అన్అకౌంటెడ్ అండ్ చాలా వరకు సమ్ సీక్రెట్ వే ఆఫ్ అకౌంటింగ్లోనూ ఉంటాయి. ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి రికవరీ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా కష్టం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ మీద ప్రెషర్ క్రియేట్ చేయడం లేకపోతే అప్డేట్ తెలుసుకోవడం చాలా కష్టమైన ప్రాసెస్. అంటే ఇవన్నీ వాళ్ళ యొక్క ఇబ్బంది అనుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉందంటే ఈ బిజినెస్లో అంత రిస్క్ కూడా ఉంటుంది. అటు వస్తువు తెచ్చేటప్పుడు ప్రాణానికి రిస్క్, గోల్డ్ వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పు చేసినా కూడా ఆ యొక్క రిస్క్ వీళ్ళ మీద పడుతుంది కదా. రేపు వాళ్ళు వస్తువు ఇవ్వకపోతే ఆయన నాకు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ బిజినెస్లో ఉంటాయి. సో ఒకవైపు ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ ఒకవైపు, మరోవైపు ఈ బిజినెస్లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా చాలా మంది గోల్డ్ బిజినెస్ చేసిన వాళ్ళు ఒక 2 తరాల్లో కొన్ని 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఈ రీసెంట్ టైమ్స్లో ఎవరైతే సరాబుల్ లాంటి వాళ్ళు లేదా మేకర్స్ ఈరోజు కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ ఎవరైతే ఈ మెర్చెంట్స్, షాప్ ఓనర్స్, జ్యువెలరీ షాప్స్ ఉన్నారో వాళ్ళైతే కొంతవరకు ప్రాఫిట్ అయితే ఆల్రెడీ కూడబెట్టుకున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు. ఇది ఈ రోజున్న మార్కెట్ సినారియో. అయితే ఈరోజు చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్, టైటాన్, తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు మార్కెట్లోకి ఎంట్రీ అయ్యేవి. లాస్ట్ 15 సంవత్సరాలుగా ఈ యొక్క ఎంట్రీ ఎక్కువైంది. అండ్ కస్టమర్స్ కూడా ఒక చిన్న షాప్కి వెళ్ళి ఎందుకు కొనుక్కుంటాం, ఒక పెద్ద షాప్కి వెళ్ళి కొనుక్కుంటే బాగుంటుంది కదా, మనకు ఒక ఎక్స్పీరియన్స్ లేదంటే ఒక స్టేటస్ అని చెప్పి ఇలా మనం కొనుక్కుంటున్నాం. రీసెంట్గా లాస్ట్ 4-5 yearsలో ఈ స్కీమ్స్ ఎక్కువ అయ్యేవి. స్కీమ్స్ వల్ల కూడా చాలా మంది వాటి కొద్దిగా అట్రాక్ట్ అయ్యి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బయట ఎక్కడైనా కొనుక్కుంటే మళ్ళీ వేస్టేజ్ ఛార్జెస్ ఇవన్నీ అంటారు. ఇది ఈ స్కీమ్లో వెళ్తే మనకి వేస్టేజ్ ఛార్జెస్ ఉండవు అని చెప్పి చాలా మందికి ఉన్న ఒక బిలీఫ్ సిస్టమ్ వల్ల వాళ్ళు ఆ ప్రోడక్ట్లోకి వెళ్తూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో ఈ స్కీమ్ బేస్డ్గానే చాలా కంపెనీస్ యొక్క టర్న్ ఓవర్ పెరగడం, వాటి యొక్క గ్రోత్
గ్రోత్ పెరగడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇది రీసెంట్ టైమ్స్లో మనం జ్యువెలరీ ఇండస్ట్రీ సంబంధించి ఒక చేంజెస్. ఈ పేరుతో కళ్యాణ్ జ్యువెలరీస్ వాళ్ళు, లలిత జ్యువెలరీస్ కానీ, ఇక మీకు ఖజానా జ్యువెలరీస్ కానీ, వీళ్ళలో ఆ యొక్క గ్రోత్ కానీ లేకపోతే బిజినెస్ టర్న్ ఓవర్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది లలిత జ్యువెలరీస్ సంబంధించి. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించండి, ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. లలిత జ్యువెలరీస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కిరణ్ గారు, తన యొక్క బాల్డ్ హెడ్, తెలుగులో మాట్లాడంటే గుండు బుర్ర. ఈయన ఎంత కాన్ఫిడెంట్గా లేదా ఎంత పాజిటివ్గా స్పోర్టివ్గా ఉండే పర్సన్ అయితే తన మీద ఎంతో ట్రోల్ వచ్చినా, ఎంతో నెగిటివిటీ వచ్చినా, ఎంతమంది నవ్వినా అవన్నీ పక్కన పెట్టి లలిత జ్యువెలరీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెద్ద హీరోనో లేకపోతే ఒక హీరోయిన్ పెట్టకుండా తనకు తానే నియమించుకొని లలిత జ్యువెలరీస్ని ఒక మంచి స్థాయికి తీసుకొని వచ్చారు, దాంట్లో డౌట్ లేదు. రెండోది, తన యొక్క వే ఆఫ్ ఇంటరాక్షన్ కానీ లేకపోతే తను తెలియజేసే పాయింట్స్ చాలామందికి కొంత ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశాయి. ముఖ్యంగా డబ్బులు ఎవరికి ఊరుగా రావు అని చెప్పి, మేకింగ్ ఛార్జెస్ని మీరు 10 మంది షాపులకు వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పి, అండ్ మేకింగ్ ఛార్జెస్ ఎందుకు పెరుగుతాయి తగ్గుతాయి అని చెప్పి, తర్వాత స్కీమ్స్ సంబంధించి ఇవన్నీ కూడా తను చాలా ఇనిషియేటివ్ తీసుకుని చేశారు. ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. లలితా జ్యువెలరీస్ లేదా కిరణ్ కుమార్ అనుకుంటే ఈవెన్ నాకు కూడా ఇది ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీ లేదా నెల్లూరు వ్యక్తి అని నేను అడిగితే అనుకునేవాడిని. బట్ రీసెంట్గా తను చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే తను రాజస్థాన్ సంబంధించిన ఒక జైన్ ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తి, అండ్ వీళ్ళు తమిళనాడులో సెటిల్ అయ్యారు. నెల్లూరు ఆంధ్రప్రదేశ్కి బాగా ట్రావెల్ చేయడం లేదా అక్కడ కొంత బిజినెస్ చేయడం వల్ల ఆయన తెలుగు వచ్చు. బట్ ఆయన ప్యూర్లీ ఒక రాజస్థాన్ జైన్ పర్సన్ అండ్ తమిళ పర్సన్, తెలుగు కానే కాదు, బట్ తెలుగును ఆయన బాగా హ్యాండిల్ చేస్తాం. సో అవన్నీ పక్కన పెడితే ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2 పాయింట్లు ఇవి. ఒకటి, ఇక్కడ ఇలాంటి కన్సెప్ట్స్లో లేకపోతే ఇలాంటి వాటిలో మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాల్సిన మోరల్ చాలా ఉంది. ఏంటి ఆ మోరల్ అంటే, ఇప్పుడు ఒక ఊర్లో ఒక జ్యువెలరీ షాపు ఉంది, 10 సంవత్సరాలైనా అక్కడే ఉంటుంది, 20 సంవత్సరాలైనా అక్కడే ఉంటుంది. మహా అయితే ఒక 5 times 10 times గ్రో అవుతుంది. వేరే వ్యక్తి కొన్ని వేల రెట్లు దాన్ని వెల్త్ క్రియేషన్ కింద కన్వర్ట్ చేసేస్తాడు. ఈరోజు విజయవాడ, హైదరాబాద్లో చాలా షాప్స్ ఉన్నాయి, చాలా జ్యువెలరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు కూడా ఈరోజు ఐపీఓకి రాలేదు. బట్ ఒక కిరణ్ కుమార్ ఈరోజు ఐపీఓకి వచ్చి దాదాపు 11,000 కోట్ల క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా మార్చారు. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 30 years జర్నీ అనుకోండి. బట్ 30 yearsలో తను ఒక ఫెనామినల్ వెల్త్ని క్రియేట్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ని, ఒక బిజినెస్ని క్రియేట్ చేశాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరోవైపు మనం యాక్సెప్ట్ చేయాలి, ఇక్కడ మన కమ్యూనిటీ, మన గ్రూప్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇదే చెప్తా ఉంటాను, వెల్త్ క్రియేషన్ అనేది ఇండివిజువల్గా జరగదు. వెల్త్ క్రియేషన్కి గ్రూప్ ఉండాలి, కమ్యూనిటీ ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అయితే ఉండాలి. జైన్స్, మార్వాడీస్ లేదా కొన్ని వైసెస్ కమ్యూనిటీస్ లేకపోతే కొన్ని కమ్యూనిటీస్లో వెల్త్ క్రియేషన్స్ చేసే మైండ్, స్ట్రాటజీస్ చాలా బాగా ఉంటాయి. ఇక్కడ మనం వ్యతిరేకించే పాయింట్లు మాట్లాడట్లేదు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ కిరణ్ కుమార్ ఒక జైన్ కమ్యూనిటీ వ్యక్తి కాబట్టి ఆ విధమైన స్ట్రాటజీస్ని బెటర్గా ప్లే చేయగలిగారు. ఇంకెవరైతే అంత వేగంగా ప్లే చేయలేరు, ఇది ఒప్పుకోవాల్సింది మనం. రెండో వైపు మనం చూడవలసింది, వెల్త్ క్రియేటర్స్ లాంగ్ టర్మ్ తన యొక్క వెల్త్ని ఎలా పెంచుకోవాలి, ఏం చేస్తే తన యొక్క టర్న్ ఓవర్, రెవెన్యూ పెరుగుతుంది, దానివల్ల తన యొక్క కంపెనీ వాల్యూ పెరిగి తన వెల్త్ క్రియేషన్ చేయాలని చూస్తారు. అంతేగాని ఈరోజు వచ్చిన బిజినెస్ చాలు, ఇక్కడతో చాలు అని చెప్పేసి అక్కడ లెజినెస్ చూపించాడు. వెల్త్ క్రియేటర్ ఎప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేస్తాడు. ఇది కిరణ్ కుమార్ గారి నుంచి మనం నేర్చుకోవాలి. రెండు, నేను ఇదివరకు చెప్పినట్టుగా తన యొక్క బాడీని చాలామంది బాడీ షేమ్ చేసినా కూడా, లేకపోతే బాల్డ్ హెడ్ అని చెప్పేసి చాలా పంచెస్, చాలా ట్రోల్ జరిగినా కూడా తను అవేవి పట్టించుకోకుండా తన కంపెనీకి తనే బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు వచ్చి ప్రమోషన్ చేశాడు. ఈ కంపెనీ ప్రాఫిట్స్, లాసెస్ ఇవన్నీ పక్కన పెడితే, బట్ ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక వెల్త్ క్రియేటర్గా తను ఎంత హార్డ్ వర్క్ చేశారు అన్నది మనం చూడాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే. సో అది మనం అప్రిషియేట్ చేయవలసిన ఒక పని. ఇక్కడ లలితా జ్యువెలరీ సంబంధించి మనం కొంత మాట్లాడుకున్న తర్వాత ఐపీఓలో కొన్ని పాయింట్స్, తర్వాత పీర్ కంపెనీస్ అండ్ కంపారిజన్, తర్వాత మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఇవన్నీ కూడా తదుపరి ఒక 15 minutesలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. అయితే నేను మరొకసారి మీకు ఒకసారి గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు మొదటిసారి మా యొక్క వీడియోస్ని చూస్తే, గతంలో మనం ఇచ్చిన వీడియోస్ అన్ని చూడండి. మీరు మార్కెట్ సంబంధించి అప్డేట్స్, ఎడ్యుకేషన్ కంటెంట్, డిఫరెంట్ అనాలిసిస్ టాపిక్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మన యొక్క వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ ఫ్రీ టిప్స్, బై సెల్ టిప్స్ అయితే మనం ఇవ్వం.
అండ్ వాటి కోసం కాంటాక్ట్ అయితే కాకండి. ఇది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. మా నుంచి ఇలాంటి క్వాలిటీ కంటెంట్, మోస్ట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీరు మళ్ళీ పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు అడగండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం లలితా జ్యువెలరీ సంబంధించి ఇతర విషయాల్లోకి వెళ్లే ముందు నేను ఒక చిన్న క్వశ్చన్ అయితే మీకు అడగాలనుకుంటా ఉన్నాను. మీలో ఎవరైనా లలితా జ్యువెలరీస్లో డైరెక్ట్గా గోల్డ్స్ కొనడం కానీ లేదా గోల్డ్ స్కీమ్లో కొనడం కానీ చేస్తూ ఉన్నారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కంపేర్ టు అదర్స్ లలితా జ్యువెలరీలో మీకున్న అనుభవం ఏంటి? కొద్దిగా చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ నాకు కొద్దిగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ మిగతా వాళ్ళు కూడా కంపెనీ గురించి కొంత అవగాహన అయితే కలుగుతుంది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం లలితా జ్యువెలరీ కంపెనీ గురించి అండ్ టైప్ గురించి మనం మాట్లాడాం. సో లలితా జ్యువెలరీ సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు, మార్కెట్లో చాలామందికి తెలిసింది. అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అండ్ దాని గ్రోత్ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇది యాక్చువల్లీ 1985 సంబంధించిన కంపెనీ. ఇది యాక్చువల్లీ కిరణ్ కుమార్ గారిది కాదు, ఇది వేరే వాళ్ళ నుంచి కిరణ్ కుమార్ గారు ఎక్విజేషన్ చేసుకున్నారు. సో ఇది తన యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఈయన బిజినెస్ మోడల్ ఎక్కడ సక్సెస్ఫుల్ అయ్యిందంటే ఈయన ఎక్కువగా ఈ వేస్టేజ్ ఛార్జెస్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మిగతా వాళ్ళు 5%, 6% వేస్టేజ్ పెడితే తను 3%, 4% ఇలా అని చెప్పి వేస్టేజ్ ఛార్జెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి తన యొక్క యూఎస్పీ అంటాం, ఒక ప్రొడక్ట్ అమ్మే యొక్క స్టైల్, దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి చాలా మంచి పేరు అయితే సంపాదించుకున్నారు. అండ్ వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తర్వాత ఈ మిషన్స్ అవన్నీ కూడా వాడి ఈ యొక్క వేస్టేజ్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇది నేను ఇదివరకు మీకు చెప్పినట్టుగా వేస్టేజ్ అనేది చాలా వరకు మార్కెట్లో ఒక తప్పుడు వేలో వెళ్తూ ఉంది, లేదా తప్పుడు కాల్కులేషన్ జరుగుతూ ఉంది. వాట్ మే బి ద థింగ్ కొద్దిగా ఎక్కువ కాస్ట్ అయితే ఉంది. సో వేస్టేజ్ తక్కువగా ఉంటే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారని చెప్పి దాని మీద ఎక్కువగా ఫోకస్ అయితే పెట్టారు. సో ఇది తన యొక్క ప్రోడక్ట్ స్టైల్. రీసెంట్గా గమనిస్తే మనం ఇండియాలో వీళ్ళు ఎక్కువగా 4 రాష్ట్రాలు ఎక్కువగా దృష్టి సారించారు. ఒకటి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. ఇక్కడ ఆల్మోస్ట్ 61 స్టోర్లు అయితే వీళ్ళకి ఉన్నాయి. అండ్ ఇది ఎక్కువగా సౌత్ ఇండియా ఫోకస్డ్ ఒక కంపెనీ అని అనుకోవచ్చు. వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా సౌత్ ఇండియా ట్రెడిషనల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడే వీళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ లేదా బిజినెస్ అయితే చేస్తూ వచ్చారు. వీళ్ళు సేల్స్లో ఎక్కువగా గోల్డ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది, సిల్వర్కి తక్కువ, తర్వాత డైమండ్స్కి. తర్వాత వీళ్ళు ఎక్కువగా బిలో మిడిల్ క్లాస్ ఎక్కువగా టార్గెట్ చేశారు. వీళ్ళు యొక్క స్టోర్ చూస్తే మనకి డిమార్ట్ లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంటే అన్ని రకాల ఆర్నమెంట్స్ కానీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఒక మార్ట్ లాగా లేదా ఒక షాపింగ్ మాల్ లాగా ఆ యొక్క షాప్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ లేదా డిజైన్ చేయడం జరిగింది. ఎక్కువగా వీళ్ళు అన్ని రకాల క్లాసెస్ని టార్గెట్ చేసినా కూడా వీళ్ళు మిడిల్ క్లాస్కి ఎక్కువ టార్గెట్ చేశారు. అండ్ మనం ఏదో మాట్లాడినట్టుగా ఈ గోల్డ్ స్కీమ్స్ బాగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేశాయి. ఆల్మోస్ట్ 4 లక్షల మంది కస్టమర్స్ ఈ యొక్క గోల్డ్ స్కీమ్లో ఉన్నట్టుగా మనకి డాటా అయితే ఉంది. ఇప్పుడు మనం ఐపీఓ డీటెయిల్స్ గురించి తెలుసుకుంటే ఆగస్టు 17 రోజు రాబోతున్న ఈ ఐపీఓ ఆల్మోస్ట్ 1700 కోట్ల రూపాయల అమౌంట్ కోసం వస్తుందన్నమాట. అంటే వీళ్ళు వాల్యూస్ను చూస్తే 11,000 కోట్లకి వీళ్ళు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెట్టి 1700 కోట్ల ఐపీఓ ద్వారా వీళ్ళు తన యొక్క ప్రమోటర్స్ యొక్క షేర్స్ అంటే కిరణ్ కుమార్ గారి యొక్క షేర్స్ని అమ్మే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ 1700 కోట్ల ఐపీఓలో దాదాపు 1200 కోట్లు ఫ్రెష్ ఇష్యూ అండ్ 500 కోట్లు ఆఫర్ ఫర్ సేల్. ఎవరికైతే తెలియదో వాళ్ళకి మరొకసారి చెప్తా ఉన్నాను. ఒక కంపెనీ ఐపీఓకి వచ్చేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్స్ని అమ్ముతారు, అది ఆఫర్ ఫర్ సేల్ అంటాం. కొత్తగా కొన్ని షేర్స్ క్రియేట్ చేసి కంపెనీకే డబ్బులు తీసుకోవడం అనేది అది ఫ్రెష్ ఇష్యూ అంటాం. సో ఆ విధంగా 2 రకాలుగా కంపెనీస్ ఫండ్ రైజ్ చేస్తాయి. సో ఇక్కడ ఈ కంపెనీ ఒకటి కిరణ్ కుమార్ గారి యొక్క ఎగ్జిస్టింగ్ సేల్స్ అమ్ముకోవడానికి, 2 కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ లేదంటే బిజినెస్ కోసం అని చెప్పేసి 1200 కోట్ల రూపాయలు ఐపీఓ ద్వారా రైజ్ చేయాలని చూస్తాం. అయితే ఇక్కడ మనం కొన్ని తెలుసుకోవాల్సిన పాయింట్, ఈ 1200 కోట్లు ఇంకొక 10 కొత్త స్టోర్స్కి వర్కింగ్ లేబర్ కోసము కొన్ని కాస్ట్ సంబంధించి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకి ఐపీఓ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అవన్నీ కూడా ఇక్కడ మనం షేర్ చేసిన ఇమేజెస్లో మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది ఈ ఐపీఓలో మనం ఎందుకు అప్లై చేయాలి అండ్ మార్కెట్ ఎలా ఉంది, ఎలా ఉండిపోతాం, ఇవన్నీ అర్థం చేసుకునేటప్పుడు మన కంపెనీని అర్థం చేసుకోవడం, మార్కెట్ని అర్థం చేసుకోవడం, ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి చాలా చాలా కీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం గమనిస్తే ఎస్పెషల్లీ ఈ గోల్డ్ సిల్వర్ సంబంధించి ప్రైసెస్ పెరగడం, తగ్గడం, గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం, రీసెంట్ టైమ్స్లో సేల్స్ పడిపోవడం, ఇవన్నీ కూడా మనకి తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని కంపెనీస్ లైక్ కళ్యాణ్ జ్యువెలరీస్ వాళ్ళ యొక్క ప్రైస్ రీసెంట్ టైమ్స్లో సడన్గా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే వాళ్ళ యొక్క మార్జిన్ రెవెన్యూస్ పెరిగాయి.
అంటే ఇక్కడ మార్కెట్ బాగోలేదని మనం అనుకుంటాం, బట్ ఇండివిజువల్గా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ వేరే విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్ప్రిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంత ఈజీ కూడా కాదు. ఎందుకు కాదు అని కూడా నేను చెప్తాను. ఎందుకు, ఇప్పుడు మనం ఏదైనా అనలైజ్ చేసేటప్పుడు కేవలం ఫైనాన్షియల్ డేటానే చూస్తాము, లేదా టెక్నికల్ చూస్తాం. కొన్నిసార్లు ఈ ఫైనాన్షియల్ డేటా గతాన్ని చెప్తుంది, టెక్నికల్ డేటా కూడా గతాన్ని చెప్తుంది. భవిష్యత్తు అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో ఉంటుంది. అండ్ మార్కెట్ వేరు, వీళ్ళు పెర్ఫార్మెన్స్ కూడా వేరుగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్, జ్యువెలరీ ఇండస్ట్రీ సంబంధించి నేను ఇదివరకే మాట్లాడినట్టుగా జ్యువెలరీ ఇండస్ట్రీలో మీకు చాలా వరకు తప్పుడు లెక్కలు, తప్పుడు పద్ధతులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ చాలా కంపెనీస్ ఎవరైతే జ్యువెలరీ ఇండస్ట్రీలోకి వచ్చారో కంపెనీస్ చాలా వరకు బ్యాంక్రప్ట్ అయిపోయి లాసెస్లోకి వెళ్ళిపోయి, అండ్ కొన్ని కంపెనీస్ యొక్క ఫౌండర్స్ కొన్ని ఫ్రాడ్లు చేసేసి దేశం వదిలి పారిపోయారు. ఇలా చాలా ఫ్రాడ్స్ మనకి జ్యువెలరీ ఇండస్ట్రీలో జరుగుతాయి. సో దాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. అర్థం చేసుకున్నా వాచ్ చేయడం కష్టం. ఎందుకంటే ఈరోజు అంతా బాగానే ఉంటుంది, బట్ ఎప్పుడు ఎలా మారిపోతుంది, ఏం చేస్తారనేది చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రమోటర్ని వాచ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అది మనం మాట్లాడడం. సో ఇక్కడ గోల్డ్ ఇండస్ట్రీ సంబంధించి మాట్లాడుకోవాల్సిన కొన్ని కీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, నెక్స్ట్ 10 yearsలో గోల్డ్ ఇండస్ట్రీ బాగానే ఉంటుంది, బట్ రీసెంట్ టైమ్స్లో వస్తున్న గ్లోబల్ యొక్క క్రైసిస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ పర్చేసింగ్ పవర్ మీద కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తూ ఉంది. రీసెంట్ టైమ్స్లో మనం గమనించవలసిన వాస్తవం కూడా ఒకటి ఉంది. లాస్ట్ 1.5 yearగా ఎవరైతే గోల్డ్ కొంటా ఉన్నారో చాలామంది ఆల్మోస్ట్ 60 to 70% గోల్డ్ బార్ లేదా కాయిన్ రూపంలో కొనుక్కుంటా ఉన్నారు. ఆర్నమెంట్స్ కొనట్లేదు. అంటే ఇన్వెస్ట్మెంట్లో కొంటా ఉన్నారు తప్ప ఆర్నమెంట్ కోసం కొనట్లేదు. ఈరోజు గోల్డ్ ఎంతైతే బయింగ్ జరుగుతూ ఉందో దాంట్లో మెజారిటీ షేరు ఫిజికల్ గోల్డ్కే ఉంది తప్ప ఆర్నమెంట్స్కి లేదు. రెండోది, ఈ కంపెనీ మార్జిన్ సంబంధించి మనం చూస్తే కంపెనీ మార్జిన్స్ ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? వేస్టేజ్ ఛార్జెస్, మేకింగ్ ఛార్జెస్, బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. మరి అంత జరుగుతూ ఉందా? అంత బిజినెస్ అవుతా ఉందా అంటే లేదు. డ్యూ టు కాంపిటీషన్స్ వల్ల వాటి మీద ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే టైటాన్ వాళ్ళు, ఖజానా వాళ్ళు, లేదా వాళ్ళు అందరూ కూడా వేస్టేజ్ ఛార్జెస్ తగ్గించుకుంటూ పోతే వాళ్ళకి ప్రాఫిట్ తగ్గిపోతుంది. ప్రాఫిట్ తగ్గిపోతే అల్టిమేట్గా వాళ్ళ యొక్క బిజినెస్ కూడా క్రైసిస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ మార్కెట్ సంబంధించి రీసెంట్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా నేను చూశాను. అది ఏంటంటే, మీకు లాస్ట్ అంటే ఈ 6-7 monthsలో ఒక ట్రెండ్ అయితే మార్కెట్లో కనిపించింది. ఏంటంటే, ఇండియాలో ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ కొనే వాళ్ళని మనం ఒక డాటా తీసి చూస్తే సౌత్ ఇండియాలో గోల్డ్ పర్చేజ్ అనేది పడిపోయింది. అంటే గోల్డ్ ఆర్నమెంట్ పర్చేజ్ చాలా వేగంగా పడిపోయింది. ఆల్మోస్ట్ నేషనల్ వైడ్గా మనం చూసుకుంటే సౌత్ ఇండియన్స్ 40%, 45% మాత్రమే ఉన్నారు. మెజారిటీ షేర్ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో సౌత్ ఇండియన్స్ ఉన్నారు, ఆర్నమెంట్స్లో నార్త్ ఇండియన్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇది ఒక డాటా ఇంటర్ప్రిటేషన్ పాయింట్. అండ్ అబ్నార్మల్ గ్రోత్, అబ్నార్మల్ స్టడీ అయితే ఇండస్ట్రీ వైజ్గా లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రీ వైజ్గా గోల్డ్ ఆర్నమెంట్ సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్స్ చేసే జ్యువెలరీ వాళ్ళ యొక్క గ్రోత్ అబ్నార్మల్ లేదు. అది ఆన్ యావరేజ్గా 5 to 6% అయితే ఉంది. ఇది ఇండస్ట్రీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత కంపెనీ గురించి చూద్దాం. కంపెనీతో పాటు మిగతా వాళ్ళని కూడా కంపేర్ చేద్దాం. సో దట్ మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ బిజినెస్ గురించి మాట్లాడితే లాస్ట్ 3 yearsలో వాళ్ళ యొక్క రెవెన్యూ గ్రోత్ అయితే మనం చూడొచ్చు. అయితే ఐపీఓకి వచ్చే చాలా కంపెనీస్లో ఈ ఫిగర్స్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటాయి. ఇట్ మేబీ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారో లేదా నార్మల్గా పెంచే ప్రయత్నం చేస్తారో, ఏదైనా చేస్తారో, కానీ ఐపీఓకి వచ్చే ముందు మాత్రం సడన్గా వాడి యొక్క రెవెన్యూస్ అయితే పెరిగిపోతాయి. ఆ తర్వాత ఏమైపోతుందో తెలియదు, మొత్తం వేరే విధంగా మారిపోతుంది. అలాంటి వాటిల్లో హైదరాబాద్ సంబంధించిన సాయి సిల్క్స్ ఒక ఎగ్జాంపుల్. సో ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం అర్థం చేసుకోవాలి. ఫిగర్స్ ఎప్పుడు కూడా అనాలిసిస్గా తీసుకోవడానికి వెళ్ళలేదు, వాస్తవాలు వేరేగా ఉంటాయి. సో ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. రీసెంట్గా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 25,000 కోట్ల రెవెన్యూని వీళ్ళు చూపించారు. అండ్ వాళ్ళ యొక్క ప్యాట్ మార్జిన్ కూడా చూసుకుంటే సమ్ 4%గా మనం చూడొచ్చు. విత్ రెస్పెక్ట్ టు అదర్ పియర్స్ ఇది చాలా తక్కువే, బట్ కంపేర్ టు వాళ్ళ యొక్క ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంత బెటర్గానే ఉంది. ఇక్కడ ఈ ఇమేజ్లో మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా క్లియర్గా లాస్ట్ 3-4 yearsలో వాళ్ళ యొక్క రెవెన్యూ ఎలా ఉంది అని కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ 48%, తర్వాత ఎబిటా మార్జిన్ 6.69%, ప్యాట్ మార్జిన్ 4.04%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 41%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ 42%. ఇది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ సంబంధించి డేటా. అదేవిధంగా మనం లలితా జ్యువెలరీస్ ఇతర కంపెనీస్తో కంపేర్ చేసే ప్రయత్నం చేస్తే లాస్ట్ ఇయర్ 25తో కంపేర్ చేస్తే లలితా జ్యువెలరీ యొక్క రెవెన్యూ ఆల్మోస్ట్ 16,793 crores, తర్వాత ప్యాట్ మార్జిన్ 2.08%, ఎబిటా మార్జిన్ 4.33%. అండ్ ఇతరులతో కంపేర్ చేసుకుంటే ఇది కొంతవరకు తక్కువగానే ఉంది అండ్ వాల్యూలో ఉంది. అయితే డెబిట్ ఈక్విటీ వీళ్ళది బాగుంది, తర్వాత
వీళ్ళ యొక్క పిఈ రేషియో చాలా బెటర్గా ఉంది, అది మనం చూడొచ్చు. పిఈ కంపెనీకి సంబంధించి మరొక చార్ట్ కూడా మనకి ఇక్కడ షేర్ చేయడం జరిగింది. లలితా జ్యువెలరీ యొక్క పిఈ మీకు 11.14% గా ఉంది. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ నెట్వర్త్ 39% ఉంది. ఇది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక అట్రాక్టివ్ వాల్యుయేషన్. అదేవిధంగా మనం గమనిస్తే వీళ్ళు ఎబిటా మార్జిన్ పర్ స్టోర్ చూసుకున్నా కూడా ఇది మార్కెట్లో అందరికన్నా బెటర్గా ఉంది. అదేవిధంగా ఆర్ఓసి పరంగా చూసుకుంటే వీళ్ళు ఎంటైర్ పీరియడ్స్లో సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఇవన్నీ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ సంబంధించి డాటా. అట్ ద సేమ్ టైం మనం కొన్ని అదర్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అందులో ముఖ్యమైనది ప్రమోటర్ హోల్డింగ్. ఐ థింక్ లాస్ట్ ఇయర్ వీళ్ళ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ షేర్ ఏం చెప్తా ఉందంటే 97% ఉంది. ఇది కిరణ్ కుమార్ గారి యొక్క షేర్ హోల్డింగ్ ఆల్మోస్ట్ 97% అయితే ఉంది. టూ మచ్ కాన్సన్ట్రేషన్ ఉంది అండ్ ప్రమోటర్కి ఎక్కువగా డిపెండ్ అయ్యిన కంపెనీ అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని నేను మీకు షేర్ చేయదలుచుకున్నాను. ఇక్కడ మనం కళ్యాణ్ జ్యువెలరీస్ని అండ్ ఖజానా లేకపోతే ఇతర వాళ్ళతో అండ్ లలితా జ్యువెలరీస్ని కంపేర్ చేసే ప్రయత్నంలో మనం కొన్ని ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాము. అందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లేదంటే మీరు తెలుసుకోవాల్సింది అడ్వాన్సెస్ సంబంధించి. అడ్వాన్సెస్ అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు మంత్లీ స్కీమ్ ద్వారా కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. ఈ ప్రాసెస్లో నేను చాలా చాలా ఇంపార్టెంట్ డాటాని చూశాను, అది మీకు షేర్ చేస్తా ఉన్నాను. చూడండి, మీరు ఈ చార్ట్లో చూడండి, ఇది లలితా జ్యువెలరీ వాళ్ళు సెబీకి ఇచ్చిన వాళ్ళ యొక్క డాటా పాయింట్. లాస్ట్ 3 yearsలో డిఫరెంట్ కంపెనీస్ ఎంతవరకు పబ్లిక్ నుంచి డబ్బులు పుల్ చేసాయి ఇన్ ద నేమ్ ఆఫ్ అడ్వాన్సెస్. ఇక్కడ మీరు చార్ట్లో చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ 2024 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి చూస్తే లలితా జ్యువెలరీ వాళ్ళు ఆల్మోస్ట్ 11.58% కింద అడ్వాన్సెస్ కలెక్ట్ చేశారు. తర్వాత ఖజానా జ్యువెలరీస్ వాళ్ళు అంత కలెక్ట్ చేశారు. అయితే ఇది 2024 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి మనకున్న డాటా. కానీ నేను రీసెంట్గా 2026 సంబంధించి డాటాని చూసే ప్రయత్నం చేస్తే నాకు కొంత ఆశ్చర్యకరమైన కొన్ని పాయింట్లు దొరికాయి. అందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే లలితా జ్యువెలరీ కంపెనీకి March 31, 2026కి ఆల్మోస్ట్ 4 లక్షల పైనే ఈ అడ్వాన్స్డ్ మనీ ఇచ్చిన కస్టమర్స్ లేదంటే బయ్యర్స్ ఉన్నారు. అంటే దాదాపు 4 లక్షల కంటే ఎక్కువ మంది లలితా జ్యువెలరీస్లో ఈ స్కీమ్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత చూస్తే వీళ్ళందరూ ఆల్మోస్ట్ 5,000 కోట్ల రూపాయలు అడ్వాన్సెస్ సంబంధించి ఇచ్చున్నారు. ఇక్కడ చాలా చాలా ఛాలెంజింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అది నేను చెప్తున్నాను వినండి. నేను రీసెంట్గా కూడా చెప్పాను ఏంటి, ఈ గోల్డ్ స్కీమ్స్ చాలా చాలా రిస్క్, ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అని చెప్పాను. దానికి సంబంధించి వీడియో కూడా నేను చేశాను. రీసెంట్గా ఈ డాటా పాయింట్స్ మీరు మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఎవరైతే ఐపీఓకి వస్తారో వాళ్ళు సెబీకి ఆర్హెచ్పి, డిఆర్హెచ్పి ఫైల్స్ అని చెప్పేసి 2 ఫైల్స్ అయితే ఇస్తారు. ఆ ఫైల్స్ మనం చూస్తే కంపెనీ సంబంధించి చాలా పాయింట్స్, ఇండస్ట్రీ సంబంధించి చాలా పాయింట్స్ అయితే వస్తాయి. ఒక 500 పేజెస్ అయితే ఉంటాయి. టైం ఎక్కువ అవుతుంది, బట్ చదివితే మీకు చాలా నాలెడ్జ్ లేదా ఐడియా అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం అది చదివినంత మాత్రమే మనం అనలిస్టులు అయిపోము. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, డాటా అనేది అర్థం చేసుకోవడానికి డాటా చదివినంత మాత్రాన మనం సరైన జడ్జిమెంట్లు చేస్తామని కాదు, బట్ తెలుసుకోవడం అనేది మంచిది. ఎంత తెలుసుకుంటే అది మన యొక్క ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తుంది, అవేర్నెస్ని పెంచుతుంది. సో దట్ ఈస్ రీజన్ మనం తెలుసుకోవాలి. ఆ డాటా అవన్నీ కూడా మనం ఇంటర్ప్రెట్ చేస్తే మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటి చూడండి, మీరే చూడండి. లలితా జ్యువెలరీస్ వాళ్ళు దాదాపు 5,000 కోట్ల రూపాయలు స్కీముల కోసం అని చెప్పేసి కలెక్ట్ చేశారు. వాళ్ళ రెవెన్యూ 25,000 కోట్లు. వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ ఆల్మోస్ట్ 1,000 కోట్లు. అంటే ఇది ఆల్మోస్ట్ 4% రిటర్న్ అనే మనం అనుకోవచ్చు. గోల్డ్ స్కీముల్లో చాలా బెనిఫిట్స్ ఇచ్చే కంపెనీస్ చాలా ఎక్కువగా మనకి 10-20% కూడా వర్కౌట్ అయిపోతుంది అని అనుకునే ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాలి. నేను గోల్డ్ స్కీమ్కి వ్యతిరేకం కాదు, బట్ మీరు అర్థం చేసుకోండి ఈ బిజినెస్లో ఎంత రిస్క్ అయితే ఉంటుంది. జనాలు పే చేసిన అమౌంట్ 5,000 కోట్ల రూపాయలు. కంపెనీకి వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదా గ్రోత్ అనుకుంటే 4%. కస్టమర్స్కి వీళ్ళు 5%, 10% కూడా బెనిఫిట్లు ఇచ్చేస్తామని అంటా ఉన్నారు. కస్టమర్లు కూడా దాన్ని నమ్ముతా ఉన్నారు. ఏదైనా కారణం వల్ల ఇదంతా రివర్స్ అయ్యి కంపెనీ లాసెస్లోకి వెళ్తే, కంపెనీ ప్రాబ్లంలోకి వెళ్తే, ప్రాఫిట్ పక్కకి వెళ్తే ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కంపెనీ మళ్ళీ లైబిలిటీలోకి వెళ్ళిపోతుంది. సో కంపెనీ బాగున్నప్పుడు, కంపెనీ గ్రోత్ బాగున్నప్పుడు అన్ని స్కీములు వర్కౌట్ అవుతాయి, అంతా కూడా బాగునే ఉంటుంది. ఎప్పుడైతే కంపెనీ ఫెయిల్ అవుతుందో ఆ యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ కస్టమర్స్, ఎస్పెషల్లీ ఎవరైతే అడ్వాన్స్డ్ పేమెంట్స్ స్కీమ్లో ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా పడతారు. నేను అదే మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈరోజు అన్నీ బాగున్నప్పుడు మీకు బాగానే ఉంటుంది, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అండ్ మీరు అర్థం చేసుకోవాలి, ఇంత పెద్ద కంపెనీకే 4% రిటర్న్ వస్తూ ఉంది. 4% అంటే గ్రోత్ అనేది అది వేరేగా జరుగుతుంది, బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా లేదా ప్యాట్ బెస్ట్గా మనం మాట్లాడాలంటే 4% వర్కౌట్ అవుతూ ఉంది. మరి అలాంటప్పుడు వాళ్ళు మీకు
10% 20% బెనిఫిట్లు ఎలా ఇచ్చేస్తారు? అయితే ఇక్కడ కంపెనీ తన యొక్క గేమ్ ప్లాన్ వేరు. ఎందుకంటే వాళ్ళు టర్న్ ఓవర్ పెంచుకోవాలి, రెవెన్యూ పెంచుకోవాలి, మార్కెట్లో ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేసి ఐపీఓలోకి వచ్చి దానివల్ల బెనిఫిట్ పొంది, ఇదంతా వాళ్ళ ప్రాసెస్ కాబట్టి ఇవన్నీ ఆయన చేస్తూ వచ్చాడు. దట్ ఈస్ ద రీజన్ ఈరోజు వాళ్ళు ఇక్కడ వెల్త్ క్రియేషన్ చేస్తూ ఉన్నారు. బట్ నార్మల్ పర్సన్స్కి కొన్ని టైంలో ప్రాఫిట్ అనిపించవచ్చు, బట్ ఇది రిస్కే కదా. ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సింది, మొదట 10 నెలల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు అనుకుంటారు, బట్ 11వ నెల ఏదైనా కారణం వల్ల కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోతే, కంపెనీ ప్రాబ్లంలోకి వెళ్తే అప్పుడు బయ్యర్ సంగతి ఏంటి? ఈ సెటిల్మెంట్లు ఎప్పుడు జరుగుతాయి? సో నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, గోల్డ్ స్కీములకి దూరంగా ఉండండి. నేను గోల్డ్ స్కీములకి వ్యతిరేకం అని చెప్పి మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ డబ్బు మీద మీకు కంట్రోల్ ఉండదు. మీ డబ్బు మీద మీకు కంట్రోల్ అయితే ఉండదు. ఈరోజు బిజినెస్ బాగుంటే అన్నీ బాగుంటాయి, రేపు బిజినెస్ బాగోలేకపోతే మీరు చాలా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు. ఈ డాటా నేను చెప్పిన దానికి మరొక సపోర్టివ్ పాయింట్. ఇప్పుడు ఇంత టర్న్ ఓవర్ అయిపోయి వాడికి 20% 30% ప్రాఫిట్లు వచ్చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటారు. బట్ వీళ్ళ మార్జిన్స్ చాలా రిజిడ్గా ఉన్నాయి, చాలా ప్రాబ్లంలో ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరైతే స్కీముల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. అయితే నేను ఒక పాయింట్ అయితే వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాను, వాళ్ళు అన్ని ప్లాన్గా చేసుకుని వెళ్తా ఉన్నారు. అండ్ ఎనీ గోల్డ్ స్కీమ్, ఖజానా అవనివ్వండి, టైటాన్ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, కళ్యాణ్ జ్యువెలరీస్ అవన్నీ, అందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మ్యాక్సిమం లాస్ అయితే ఉండదు. వాళ్ళు వేస్టేజ్ నుంచి లేదంటే మేకింగ్ ఛార్జెస్ నుంచి వాళ్ళు బెనిఫిట్ అయితే ఇస్తూ ఉన్నారు, అది నేను కాదనట్లేదు. బట్ అట్ ఎనీ పాయింట్ కంపెనీలో ఏదైనా ప్రాబ్లం జరిగితే మీరు మీ డబ్బులు అడిగే అవకాశాలు కోల్పోతారు. ఎందుకంటే కంపెనీ మొత్తం బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్సెస్లోకి వెళ్ళిపోతాయి. సో దాని బదులు ఎక్కడైనా డిపాజిట్ చేసుకోండి, లేదా బయట గోల్డ్ ఈటీఎఫ్లో కొనుక్కున్న తర్వాత లాస్ట్లో వస్తువు చేయించుకోండి. అంతేగాని వాడెవడో డిస్కౌంట్ ఇస్తా ఉన్నాడు, వేస్టేజ్ తగ్గిస్తా ఉన్నాడు అని చెప్పేసి మీరు ఈరోజు ఆఫర్ అట్రాక్టివ్గా ఉంటుంది, ఆ తర్వాత ప్రాబ్లం వస్తే మీకు ఎవరు కూడా సపోర్ట్ అయితే చేయరు. ఇది మరొకసారి మీకు గుర్తిస్తా ఉన్నాను. ఎనీ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ అనాలిసిస్ పాయింట్స్ అయితే ఉంటాయి. కొన్ని మనం మాట్లాడుకోవాలంటే స్వాట్ అనాలిసిస్ అంటాము. స్వాట్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, అలానే డిఫరెంట్ అనాలిసిస్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి. నేను అవన్నీ కూడా ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు, చాలా సింపుల్గా మాట్లాడాలనుకుంటా ఉన్నాను. నేను ఇదివరకు చెప్పినట్టుగా కంపెనీ వాల్యూషన్ అంతా చాలా బాగుంది. PE at 11 అనేది చాలా బెస్ట్ వాల్యూషన్. వీళ్ళు మరీ అగ్రెసివ్ వాల్యూషన్స్లో రాలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అర్థం చేసుకోవాలి, వీళ్ళు పెర్ స్టోర్ రిటర్న్స్ బాగుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా బెటర్గా వీళ్ళు పెనిట్రేషన్ అయ్యి ఉన్నారు. అండ్ ఇంకా స్టోర్స్ లాంచ్ అయిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళకి ఉన్న ప్లసెస్. అండ్ ఇదివరకు చెప్పినట్టుగా ఆ యొక్క మార్జిన్ ఛార్జెస్ తక్కువగా తీసుకున్నారు కాబట్టి మార్కెట్లో వీళ్ళకి గ్రోత్ ఇంకా ఆగదు, కొన్నాళ్ళు రన్ అయితే అవుతుంది. అండ్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ కూడా చాలా బాగుంది. సో ఆ పాయింట్లు అన్నీ కూడా బాగున్నాయి. నెగిటివ్ పాయింట్లకు వస్తే వీళ్ళు ఎక్కువగా గోల్డ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అండ్ వీళ్ళ యొక్క కంపెనీ ఒకటి ప్రమోటర్ యొక్క ఓన్ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కాంట్రాక్ట్స్ అన్ని ఇస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రాబ్లం అయితే ఉండదు, రేపు ఫ్యూచర్లో లిస్ట్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. తర్వాత ఇది ఎక్కువగా కిరణ్ కుమార్ గారి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంది, ప్రమోటర్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఫ్యూచర్లో ఏదైనా ఒక రాంగ్ జరిగినా, ఒక మిస్టేక్ జరిగినా కూడా ఎంటైర్ కంపెనీ అనేది ప్రాబ్లంలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మేనేజ్మెంట్ సంబంధించి. అదేవిధంగా నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళు ఎక్కువగా అడ్వాన్స్డ్ మనీ మీద రన్ అవుతూ ఉన్నారు. అడ్వాన్స్డ్ మనీతోని వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ లేదంటే ఈ కస్టమర్ బేస్ పెరిగింది కాబట్టి ఓకే, రేపు ఫ్యూచర్లో ఇది తగ్గొచ్చు. తర్వాత రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాము, నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియాలో కొనుగోలు తగ్గింది, ఇంకా ఫ్యూచర్లో ఇంకా తగ్గొచ్చు. ఇది ఎక్కువగా సౌత్ ఇండియా బేస్డ్గా ఉంది కాబట్టి బిజినెస్ కూడా పడిపోవచ్చు. ఇవన్నీ కూడా చాలా రిస్క్లు అయితే ఉన్నాయి. మరీ ముఖ్యంగా గమనిస్తే నేను ఇదివరకు చెప్తున్నట్టుగా అడ్వాన్స్ అమౌంట్ సంబంధించి రేపు సెబీ ఏదైనా ఒక గైడ్ లైన్స్ మళ్ళీ ఏదైనా తెచ్చిందనుకోండి, వీళ్ళ యొక్క బిజినెస్ చాలా సీరియస్గా ఇంపాక్ట్ అయ్యే ప్రమాదం చాలా వరకు ఉంది. ఇవి తన యొక్క వీక్ పాయింట్స్. అదేవిధంగా బిజినెస్ సంబంధించి కూడా వీళ్ళు ఎక్కువగా ప్రాఫిట్ మార్జిన్స్ తీసుకోవట్లేదు, అది వీళ్ళకి ప్రెజెంట్ ఉన్న రిస్క్. సో అది కూడా ఇంప్రూవ్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ కూడా వీక్నెస్, స్ట్రెంగ్త్, ఇవన్నీ సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు ఒక రిటైల్ కొత్త ఇన్వెస్టర్ లేదంటే ఎవరైతే షేర్ మార్కెట్లో లలిత జ్యువెలరీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఒక 2 పాయింట్స్ అయితే చెప్తా. మీరు అనాలిసిస్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఇది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎందుకంటే అనాలిసిస్లో మనం చాలాసార్లు ఫెయిల్ అవుతాను, నేను కూడా చాలాసార్లు ఫెయిల్ అవుతాను. సక్సెస్ అనేది ఎంత వస్తుందో ఫెయిల్యూర్ కూడా కొన్నిసార్లు ఉంటాయి. ఎవరు కూడా 100% అనాలిసిస్ ఇవ్వలేరు, అనుకోలేరు. కళ్యాణ్ జ్యువెలరీ సంబంధించి నేను ఐపీఓలోనే అప్లై చేశాను. ఐ థింక్ 90 రూపాయలు అలా ఉన్నాను. ఐపీఓ 150, ఆ తర్వాత 150 వరకు పెరిగింది. చాలా రోజులు అయినా కూడా అందులో ఎక్కువ గ్రోత్ రాలేదని చెప్పి నేను ఇంకా ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ జ్యువెలరీ ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లం ఉంటుంది, ట్రాకింగ్ చేయడం అంత ఈజీగా.
నేను ఎగ్జిట్ అయిన తర్వాత అది ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది, 700-800కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ పెరిగింది, రీసెంట్గా కూడా మళ్ళీ పెరిగింది. అయితే 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. కళ్యాణ్ జ్యువెలర్స్లో గ్రోత్ రావడానికి మెయిన్ కారణం వచ్చి ఈ ఫ్రాంచైజ్ మోడల్ అని చెప్పి తన ఎక్కువగా స్టోర్స్ ఓపెన్ చేసి వాళ్ళు అగ్రెసివ్గా వెళ్ళారు. దానివల్ల వాళ్ళ రెవెన్యూ పెరిగి వాళ్ళ యొక్క బిజినెస్ అనేది పెరిగింది. రీసెంట్గా లాస్ట్ ఇయర్ లేదా ఈ సంవత్సరం నేను గమనిస్తూ ఉన్నాను, అందులో ఎఫ్ఐఎస్ ఇన్స్టిట్యూషన్స్ చాలా వరకు ప్రైస్ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాయి. ఇది చాలా మందికి అర్థం కాదు, బట్ పెద్ద పెద్ద కంపెనీస్ ప్రైసెస్లో ఇంటర్ఫేర్ అవుతాయి. అంటే అది మేబీ రైట్ ప్రైస్ రాంగ్ ప్రైస్ కాదు, వాళ్ళ ప్రైస్కి వెళ్ళి ఒక రేంజ్ వరకు తీసుకువెళ్తారు, అక్కడి నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. నార్మల్ పీపుల్ అక్కడ స్ట్రక్ అయిపోతారు. అది లాస్ట్ ఇయర్ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం మనం అర్థం చేసుకోవాలి, ఈ జ్యువెలరీ కంపెనీస్ని అర్థం చేసుకోవడం కొంత చాలా సీరియస్గా చేయవలసిన వర్కౌట్. ఎందుకంటే ఫైనాన్షియల్స్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ పాస్ట్ చెప్తాయి, ఫ్యూచర్ చెప్పదు. వాళ్ళ బిజినెస్ ప్రమోటర్స్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అది తెలుసుకోకపోతే మన అనాలిసిస్ వేస్ట్ అయిపోతుంది. నేను ఇదివరకు చెప్పినట్టుగా మనకి కొన్నిసార్లు మన అనాలిసిస్ కరెక్ట్గా ఉంటుంది, కొన్నిసార్లు మన అనాలిసిస్ ఫెయిల్ కూడా అయిపోతాయి. లలితా జ్యువెలరీ సంబంధించి నా అనాలిసిస్లో నేను వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా పాజిటివ్గా ఉన్నాను, అండ్ బిజినెస్ కూడా ఓకే పాజిటివ్గా ఉన్నాను. అండ్ నా ఫండమెంటల్ పాయింట్ ఇదివరకు చెప్పినట్టుగా ఈ స్కీముల పేరుతో డబ్బులు కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, అది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. రేపు అది ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదా కిరణ్ కుమార్ గారు యొక్క ఆరోగ్యం సంబంధించో లేకపోతే ఆయన యొక్క పవర్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా కంపెనీ మీద ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ నెక్స్ట్ 2-3 years బేస్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటా ఉన్నారో, ఒక 3 yearsలో వాల్యూ వస్తుంది, పర్వాలేదు 2-3 years అటు ఇటుగా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఐపీఓకి అప్లై చేయొచ్చు అండ్ ఒక 2-3 years వరకు వెయిట్ చేయొచ్చు. యాజ్ పర్ మై అనాలిసిస్ ఐపీఓలో మీకు ఒక 30-40% మినిమం ఒక లిస్టింగ్ గైన్ అయితే ఉంటుంది, 50% కూడా లిస్టింగ్ గైన్ వచ్చే అవకాశం అయితే ఉంది. వీళ్ళు ఇచ్చిన ఐపీఓ ప్రైస్ $200, చాలా బెస్ట్ ప్రైస్ నాకు తెలిసి. సో డెఫినెట్లీ మీరు ఒక 40% లిస్టింగ్ గైన్ అయితే చూస్తారు. అండ్ ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా వెయిట్ చేస్తే మంచిది. నాకు టార్గెట్ తెలుసు, బట్ టార్గెట్ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చాలా మంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అండ్ తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. సో టార్గెట్ నేను ఇవ్వదలుచుకోలేదు. 2-3 సంవత్సరాలకు మంచి టార్గెట్ ప్రైస్ కూడా వెళ్తుంది. మీరు దాన్ని స్టడీ చేసి ఎగ్జిట్ అవ్వాలంటే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా మీ యొక్క అడ్వైజర్ని కాంటాక్ట్ అయ్యి మీరు డెసిషన్ తీసుకోండి. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటాను. నేను రీసెంట్ టైమ్స్లో నేను చాలా ఐపీఓకి దూరంగానే ఉన్నాను, ఎందుకంటే నాకు మెయిన్ థింగ్ రీసెంట్గా చాలామంది ఐపీఓకి వస్తున్నారు, వాళ్ళు ప్రైస్ని మ్యానిపులేట్ చేయడము, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న సేల్స్ని అమ్ముకుని వెళ్ళిపోవడానికో చూస్తూ ఉన్నారు. బట్ ఇది లలితా జ్యువెలరీ 2 వైపులా ఉంది, కొంత వాల్యుయేషన్ బెటర్గా ఉంది అండ్ బిజినెస్ కూడా ఇంకొక 2-3 సంవత్సరాల వరకు బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సో ఆ పాయింట్లో ఇది ఐపీఓకి కరెక్ట్ అండ్ ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు, కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఐపీఓలు అయితే అప్లై చేయాలి. సో లిస్టింగ్ గెయిన్ వచ్చింది వెళ్ళిపోతామనే పాయింట్ కాకుండా, వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 సంవత్సరాలు మనం ఉంటాము అంటే అప్లై చేయండి, ప్రాబ్లం ఉండదు. ఇది యాజ్ పర్ మై వ్యూ ప్రజెంట్ సిచ్యువేషన్స్ దానికి ఫేవరబుల్గా ఉన్నాయి. బట్ రిస్క్ అయితే ఉంది, కంపెనీని వాచ్ చేస్తూ ఉండాలి, ప్రమోటర్ని వాచ్ చేస్తూ ఉండాలి, డేటాని తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను, ఏదైనా ఒక రెగ్యులేషన్స్ సంబంధించో లేదా ఇంటర్నల్ ఒక బ్యాడ్ న్యూస్ కానీ లేకపోతే ఇంటర్నల్కి సంబంధించి ఏదైనా ఒక ఇంపాక్ట్ఫుల్ థింగ్ ఏదైనా వచ్చిందనుకోండి, డెఫినెట్లీ షేర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చాలా కంపెనీస్ ఈరోజు 2-3 సంవత్సరాలు అయినా కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. 50% ఒకే ఒక రోజు 50% కూడా క్రాష్ అయిపోతాయి. జ్యువెలరీ కంపెనీస్ చాలా డేంజర్, సో అది అర్థం చేసుకోండి. అండ్ అక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను యాడ్ చేయదలుచుకున్నాను. యాక్చువల్లీ ఇది నేను ఈ స్టడీ చేస్తున్న ప్రాసెస్లో నాకు తెలిసింది. జనరల్గా చాలా జ్యువెలరీ షాప్స్, జ్యువెలరీ కంపెనీస్ ఏం చేస్తాయంటే హెడ్జింగ్ చేస్తాయి. ఆ కస్టమర్స్ నుంచో లేకపోతే అదర్ పార్టీ నుంచి బంగారం ఆర్డర్ వచ్చేటప్పుడు వీళ్ళు హెడ్జింగ్ చేస్తారు. MCXలో కానీ ఫారెక్స్ మార్కెట్లో కానీ ఏదో ఒక హెడ్జింగ్ అయితే చేస్తారు. కానీ ఎక్కువగా ఈ లలితా జ్యువెలరీ వాళ్ళు ఎటువంటి హెడ్జింగ్ అయితే చేయట్లేదు, బేర్ రిస్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది జనరల్గా పెద్ద పెద్ద కంపెనీలు అలా చేయవు. అలా చేస్తే అన్నీ బాగుంటే ఓకే, బట్ రేపు ఫ్యూచర్లో ఏదైనా రివర్స్ అయితే అక్కడ ప్రాబ్లం అయితే వస్తుంది. హెడ్జింగ్ అంటే ఏమీ లేదు, మీరు బై చేయడానికి ఆర్డర్ అయితే ఇస్తారు, వాళ్ళు MCXలోకి వెళ్ళి ఒక కాంట్రాక్ట్ అయితే బై చేస్తారు. సో దట్ ఒకవేళ అబ్నార్మల్ గ్రోత్ అయితే వస్తే వాళ్ళు ఆ పెరిగిన దాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. జనరల్గా ఇవి చాలా జ్యువెలరీ కంపెనీస్ అయితే చేస్తూ ఉంటాయి. బట్ లలితా జ్యువెలరీస్ వాళ్ళు అలా చేయట్లేదని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా లలితా జ్యువెలరీ సంబంధించి ఐపీఓ సంబంధించి మన యొక్క రివ్యూ. నేను ఒక రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాను, మీరు కంపెనీ DRHP ఫైల్ చదవండి, కొద్దిగా అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. కేవలం ప్రాఫిట్లు వస్తాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఒక బిజినెస్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాంగ్ టర్మ్ ఉండడానికి ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ ప్రాసెస్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఏది కూడా ఈజీగా రాదు, డబ్బులు ఎవరికి ఊరికే రావు, వెల్త్ క్రియేషన్ ఎప్పుడు కూడా ఊరికే జరగదు. వెల్త్ క్రియేషన్ అనేది ఒక ప్రాసెస్, ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. దాన్ని అర్థం చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎలా చేయాలా అని చెప్పి మీకు మీరే డిసైడ్ అయితే అవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయం లేదంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీ సత్య సంతోష్. థ్యాంక్ యూ.